హాయ్ అండి. మా అమ్మ అయితే ఈరోజైతే నా కోసం నాటుకోడి కర్రీ చేయబోతుందండి. దాంట్లో కొన్ని ముక్కలైతే గట్టి ముక్కలైతే తీసి పక్కన పెట్టింది. వాటిదైతే పులుసు అయితే చేస్తది. పులుసు కూడా చాలా బాగా చేస్తదండి మా అమ్మ అయితే. నాన్ వెజ్ కర్రీలని చాలా అంటే చాలా బాగా వండుతుందండి. అందులో ఇప్పుడు నాటుకోడి కర్రీ అయితే నా కోసం అయితే చేస్తుంది చూడండి. సరే కానీ అమ్మ చేసే మీకైతే ఏ కర్రీ అంటే బాగా నచ్చుతుంది? అమ్మ చేసే వంటలు అయితే నాకైతే ప్రతి వంట అయితే బాగా నచ్చుతుందండి. ఎందుకంటే నేనైతే మా అమ్మకి చాలా దూరంలో ఉంటాను కాబట్టి వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమైన వంటలు అయితే తయారు చేసేదే. నేను అమ్మ నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి తయారు చేసుకుని అయితే నేనైతే ఫుల్గా తింటానండి. మా అమ్మ అయితే ఇంకా నాన్ వెజ్ కర్రీలు చింపేసి అవతల పడేసిద్ది, అంత బాగా అయితే చేస్తుందండి. నాకే కాదు మా ఆయనకు కూడా చాలా ఇష్టం అండి. మా ఆయన కూడా ఇష్టంగా మా అమ్మ చేసే నాన్ వెజ్ కర్రీలు అయితే తింటాడు. ఇంకా నేను వచ్చినప్పుడల్లా నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి నేనైతే మరి వదలుకోకుండా నాకు నచ్చినవన్నీ అయితే నేను చేసుకొని అయితే ఫుల్గా తినేసి అయితే మా ఇంటికి వెళ్తానండి. ఇప్పుడైతే కూర అయితే పొయ్యి మీద అయితే రెడీ చేసేస్తుంది చూడండి. మీ అమ్మ చేసే వంటలో మీ ఫేవరెట్ కర్రీ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ బట్టి, మీరు చేసే సబ్స్క్రైబ్ బట్టి నా వీడియోలు కొంచెం ముందుకు వెళ్తాయి. నాకు కూడా వీడియోలు పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పుడుతుంది. ప్లీజ్ అండి, చాలా చాలా మంచి మంచి వీడియోలు అయితే నేనైతే పెడతాను. ఏ వీడియో కూడా మీకు డిసప్పాయింట్ అయితే అవ్వదు. లేదంటే మీరు చెప్పండి ఎలాంటి వీడియోలు ఉంటే బాగుంటాయి, ఎలాంటి వీడియోలు అయితే పెడితే బాగుంటాయి, లేదా ఎలా వీడియోలు చేసి పెడితే బాగుంటుందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి. నేనైతే నాకు వచ్చినట్టయితే ఈ వీడియోలు అయితే కొన్ని అయితే నేను కొంచెం అలాగే ఎడిటింగ్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. నాకు మరీ అంత వీడియోలు అయితే తెలియదండి ఎలా తీయాలి ఏంటని చెప్పి. న్యాచురల్గా అయితే తీసుకొని అయితే నేను పెడతానండి. మామూలుగా ఉంటాయి. ఏమైనా బాగోపోతే ఈ వీడియో ఇలా బాగాలేదు ఇలా చేయండి అని చెప్పి మీ సజెషన్ కూడా నాకు ఇవ్వండి, నాకు ఉపయోగపడతాయి కదా. మీరు ఏ సజెషన్ ఇచ్చినా నేను తీసుకుంటాను, కానీ నాకైతే మంచి సజెషన్స్ ఇవ్వండి. అయితే సగం పూర్తయిందండి, ఇంకా సగం భాగం ఉంది. ఇంకా అదైతే ఫినిష్ అయిపోతే ఇంకా కర్రీ అయితే మనం తినడానికి అయితే రెడీగా ఉంటుందండి. ఇంకా ఎప్పుడెప్పుడు కర్రీ అయిపోతే ఎప్పుడెప్పుడు ప్లేట్లు పెట్టుకొని తిందామా అని చెప్పి చూస్తున్నాను. అందులో మా నాన్న అయితే నా కోసం అయితే జాయింట్ అయితే తీసి అయితే పక్కన పెట్టాడండి. దాన్ని అయితే మా అమ్మకి చెప్పాను. మా తమ్ముడి కేకు మా చెల్లి కేకు నాకే ఉంచాలమ్మా అని చెప్పి నేనైతే దగ్గరుండి అయితే మా అమ్మకి చెప్పానండి. ఇంకా మా అమ్మ అయితే సరే నువ్వే తిందువులే నీకే వేస్తానని చెప్పింది. ఇప్పుడైతే మా అమ్మ అయితే కోడిలో గుడ్లు ఉంటాయి కదండి, అవి అయితే ఇప్పుడైతే వేయబోతుంది. గుడ్లు అయితే ఉన్నాయండి, చిన్న చిన్న కోడిగుడ్లు అయితే ఆల్రెడీ వేసింది. అమ్మ నాకు వీడియో కోసం తీసి ఇవ్వమ్మ అని చెప్తే మళ్ళీ గుడ్లు వేసినవి అయితే మళ్ళీ నాకైతే చూపిస్తుందండి తీసి, ఇగో గుడ్లు అని చెప్పి మధ్యలో పెడుతుంది చూడండి. కూర అయితే చాలా కుతులాడుతుందండి, చాలా ఎమ్మీగా కూడా కనబడుతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎమ్మీగా కనబడుతుందో. అమ్మ వంట చేసేటప్పుడు అమ్మ ఒక వంట చేసి మనకి ఇవ్వదండి, అమ్మ ప్రేమతో వంట చేస్తుంది. ఆ ప్రేమే కదండి అంత రుచిని అంత టేస్ట్ని అయితే మనకి తీసుకొచ్చేస్తుంది. నిజంగా మా అమ్మ కూడా అలాగే చేసిందండి. నా కోసం అయితే చాలా ప్రేమగా అయితే ఈ వంట అయితే చేసింది. అమ్మ నేను వీడియో తీసుకున్నానని చెప్పి బతిమలాడైతే మా అమ్మనైతే వీడియోకి అయితే ఒప్పించి అయితే వీడియో తీయించుకున్నానండి. నేను వీడియో తీయడానికి అయితే ఎంకరేజ్మెంట్ చేస్తుంది, కానీ వీడియోలు అయితే ఉండడానికి అయితే అంత ఇష్టపెట్టుకోదండి. అమ్మ చెయ్యమ్మా నువ్వు వంట బాగా చేస్తావు, నీ వంట నాకు బాగా ఇష్టం కదా, నేను కూడా ఒకసారి వీడియోలో పెట్టుకున్నానమ్మా అని చెప్తే మా అమ్మ చేసింది చూడండి. అసలు కుతుకుతులాడుతుంటే నాకైతే ముక్క తీసుకుని నోట్లో పెట్టాలి అన్నట్టుగా అనిపిస్తుంది. నేనైతే ఇంకా ఆపేసానండి. ఇంకా పొగలైతే కమ్ముతుంది చూడండి.